పార్వతీ. కాబట్టి బ్రహ్మగారి సృష్టిలో మొట్టమొదటిది నీరు, సూర్యభగవానుడి సృష్టిలో మొట్టమొదటిది నీరు. బ్రహ్మగారేనా? బ్రహ్మగారి సృష్టిలో అపారమైనటువంటి గౌరవాన్ని పొందినవి కులపర్వతాలు. కులపర్వతము అని దేన్ని పిలుస్తారంటే వంశపారంపర్యంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పర్వతాలు ఏవి ఉంటాయో వాటిని కులపర్వతాలు అంటారు. మైనాకుడు ఉన్నాడు అనుకోండి, ఆయనకు కొడుకుంటాడు, హిమవంతుడికి కొడుకుంటాడు. ఆ కొడుక్కి మరి కూతురు రాలా పార్వతీదేవి, పర్వతరాజపుత్రి కాబట్టి పార్వతీ అయింది. అంటే వాళ్ళకి వంశం ఉందా లేదా? వంశధ్వజపటి అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. వంశం పరంపరాగతంగా పెరిగేటటువంటి పర్వతములు ఏ ఉన్నాయో వాటిని కులపర్వతములని పిలుస్తారు. ఆయన సృష్టిలో ఆశ్చర్యకరంగా కులపర్వతాలని సృష్టించాడు బ్రహ్మగారు. సూర్యుడు పర్వతానికి గౌరవాన్ని తెచ్చాడు, వాటికి ఆ గౌరవాన్ని కులపర్వతాలుగా ఇచ్చాడు బ్రహ్మగారు. సూర్యుడు పర్వతానికి గౌరవం తెచ్చాడు. అందుకే సూర్యుడిని పిలవాలనుకోండి ఎప్పుడైనా సూర్యగ్రహం హే ఆగచ్చ రండి అని పిలవాలంటే మేరు ప్రదక్షిణీకుర్వాణం అంటారు. మేరు పర్వతానికి ప్రదక్షిణం చేసి వస్తాడు. దేనికి ప్రదక్షిణం చేశారో అది పరమ గౌరవనీయమైనది అని గుర్తు. ప్రదక్షిణం అంటే చుట్టూ తిరిగినా కుడి చేతి వైపు ఉండాలి. అలా కుడి చేతి వైపే ఉంచుకుని చుట్టూ తిరిగితే ప్రదక్షిణం చేశారంటారు. అలా ప్రదక్షిణం చేశారంటే అది ఎంతో గౌరవనీయమైనది, పరమ పూజనీయమైనది అని గుర్తు. సూర్యుడు మేరు పర్వతానికి ప్రదక్షిణం చేస్తూ వస్తాడు అంటే ఆయన మేరు పర్వతానికి గౌరవం తీసుకొచ్చాడా లేదా? బ్రహ్మగారు సృష్టిలో కులపర్వతాలకి తెచ్చాడు, సూర్యుడు మేరు పర్వతానికి తీసుకొచ్చాడు. బ్రహ్మగారి సృష్టి ఎలా ఉంటుందో సూర్యుడి సృష్టి అలాగే ఉందా లేదా పర్వతాల విషయంలో? అందుకని ఆయన బ్రహ్మలాగే ప్రవర్తిస్తుంటాడు. బ్రహ్మగారు తేజోమూర్తి. ఆయన పద్మంలో ఇలా కూర్చున్నాడు అనుకోండి, ఇటు నుంచి కాంతి, ఇటు నుంచి కాంతి, ఇటు నుంచి కాంతి, వెనక నుండి కాంతి, కాంతి పుంజంలా ఉంటాడు ఆయన. బ్రహ్మసభ అంటారు, అందులో ఎప్పుడు జ్ఞానులు కూర్చుని ఉంటారు. సూర్యుడు ముందు నుంచి వెనక నుంచి పక్కల నుంచి అంత తేజస్సుని కొడుతూ ఉంటాడు. ఆయన దగ్గర మహాపురుషులైనటువంటి వారు జ్ఞానాన్ని స్వీకరిస్తూ ఉంటారు, శిష్యులై నిలబడతారు. కాబట్టి బ్రహ్మగారు ఎలా ఉంటున్నాడో సూర్యుడు కూడా అలాగే ఉంటున్నాడా లేదా? ఇది నేను ఇందాక చెప్పిన తత్వాన్ని పక్కన పెట్టండి. బ్రహ్మగారి సృష్టిక్రమం ఎలా ఉంటుందో సూర్య భగవానుడి యొక్క విశేషం కూడా అలాగే ఉంటుంది. అది ఏష బ్రహ్మాచ, ఆయన బ్రహ్మేనా కాదా? ఆయనే బ్రహ్మ. బ్రహ్మాచ విష్ణుశ్చ, ఆయనే విష్ణు. శ్రీ మహావిష్ణువు యందు ఒక చమత్కారం ఉంటుంది. విష్ణుమూర్తి యొక్క మూర్తి అన్నాం అనుకోండి, వెంటనే మనకి సాధారణంగా స్ఫురణకు వచ్చేది ఏది? ఆయన ఇలా శేషపాన్పు మీద పడుకుంటాడు. వెంటనే పాదాల దగ్గర ఎవరు ఉంటారు? లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీ మహీతదనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిల సాంద్ర రాగౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆ తల్లి పాద సంవాహనం చేస్తుంటుంది ఎప్పుడు. ఆవిడ యొక్క ఎర్రటి వేళ్ళు స్వామి నల్లటి పాదాలని ఒత్తుతుంటే అసలే ఎర్రటి వేళ్ళేమో అవి ఒత్తుకుని ఆ వేళ్ల మధ్యలోంచి కాంతులు పైకొచ్చి ఆయన పాదముల మీద పడతాయి. నల్లటి పాదముల మీద ఎర్రటి కాంతులు పడుతుంటే లక్ష్మీమహీతదనురూప నిజానుభావ నీళాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణ తక్కిల సాంద్రరాగౌ శ్రీవేంకటేశ చరణం శరణం ప్రపద్యే. అటువంటి నీ శ్రీపాదములను శరణ వేడుతున్నాం అంటాం. అంటే ఏమంటే ఆయన ఎప్పుడు అలా భార్యని కాళ్ళ కట్టునే కూర్చోబెట్టుకుని ఎప్పుడు కాళ్ళు పట్టించుకుంటుంటాడా? ఆయనకి కాళ్ళు నిప్పా? లేకపోతే ఆయనకి స్త్రీల పట్ల మర్యాద లేదా? భార్యని ఏం పక్కన కూర్చోబెట్టుకోకూడదా? ఎప్పుడు ఎలా మూర్తి గీసినా ఆవిడ అలా కాళ్ళే పడుతూ కాళ్ళ దగ్గరే ఉండాలా అని అనుకోకండి. ఆయన కాదు కాళ్ళ దగ్గర కూర్చోబెట్టింది, ఆవిడ ఆయనని అనువర్తిస్తుంది. అది కాళ్ళ దగ్గర కూర్చోవడం అంటే భర్త మనసెరిగి ప్రవర్తిస్తుంది. నిత్యానపాయని, ఆయనని విడిచి ఉండదు. శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరక్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిధి. ఆయన ఏ అవతారం తీసుకున్నా అమ్మవారు అవతారం తీసుకుని వెనకాతలే వస్తుంది. ఆయన రాముడిగా వస్తే ఆవిడ సీతమ్మగా వస్తుంది, ఆయన కృష్ణుడిగా వస్తే ఆవిడ రుక్మిణిగా వస్తుంది. అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణి కృష్ణుని చూచి క్రీడ సల్పుచున్న అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణ చూచి పట్టణంబులోని ప్రజలుల్ల సిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అంటారు పోతన గారు.
ఎప్పుడు ఆయనతో వస్తుంది కాబట్టి నిత్యానపాయని, ఆయనని అనుగమిస్తుంది, అనుసరిస్తుంది, ఆయన గౌరవాన్ని ఎప్పుడూ మనసులో పెట్టుకుంటుంది. మహాపతివ్రత అటువంటి తల్లి కాబట్టి ఆవిడ ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంటుంది, ఆయన గుండెల్లో పెట్టుకుంటాడు. అంటే ఎవరు భర్తని అనుసరిస్తుందో ఆమె భర్త గుండెల్లోకి చేరుతుంది సుమా. అందుకే ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః వరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవ యుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. అంతేకాదు ఆవిడ మహాపతివ్రత కదా, ఆవిడకు లక్షణం ఉంటుంది. నిద్ర లేస్తే అన్నది నేను ఏదో లౌకికంగా వాడే మాట. ఆవిడ ప్రతిరోజు ఇలా ప్రారంభం తిన్నగా వెళ్ళి మోకాళ్ళ మీద వంగి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పాదములు తన లలాటమునకు తగిలేటట్టుగా నమస్కరిస్తుందిట. ఆవిడ పెట్టుకున్నటువంటి గుండ్రని కస్తూరి బొట్టు స్వామి పాదముల మీద ముద్రగా పడుతుందిట. ఎక్కడ దొరుకుతుంది ఆధారం? ఒకప్పుడు బ్రహ్మచారిగా వామనమూర్తిగా వచ్చారు విష్ణు. వామనమూర్తిగా వస్తే బలిచక్రవర్తి కాళ్ళు కడుగుదామంటే వింధ్యావళి నీళ్లు పోస్తోంది. బలిచక్రవర్తి ఇలా చూశాడు. బలిచక్రవర్తి సంగతేమో కానీ పోతన గారికి కనపడి బలిదైత్యేంద్రకరద్వయీ కృతజల ప్రక్షాళన వ్యాప్తి కింజలజాతాక్షుడు సాచయోగి సుమన సంప్రార్థిత శ్రీదమం కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికాషాదమున్ నళినామోదము రత్ననూపురము నానావేదమున్ పాదమున్. ఆ వామనమూర్తి ఇలా పాదాన్ని చాపితే ఆ పాదం మీద లక్ష్మీదేవి ఉదయాన్ని వంగి నమస్కరించినప్పుడు ఆవిడ యొక్క లలాటమునందు పెట్టుకున్న కస్తూరి బొట్టు యొక్క ముద్ర కనబడింది. ఆమె అంతటి మహాపతివ్రత. ఆయన పాద సంవాహనం చేస్తుంటుంది. అది విష్ణువు లక్ష్మికి ఉండేటటువంటి అనుబంధం. ఆ తత్వం అలా ఉంటుంది. సూర్యనారాయణమూర్తి విష్ణువు అని ఎలా చెప్పడం? తెల్లవారింది, మొట్టమొదట ఆయన కాళ్ళొత్తుతూ కనపడేది ఎవరు? లక్ష్మి. ఎలా? కిరణం పడగానే పద్మం ఏం చేస్తుంటుంది? విచ్చుకుంటుంది. కిందకి కిరణం అంటే ఏమిటి? కాళ్ళైనా కాదా? పాదాలైనా కాదా? పాదాలు పద్మానికి తగలగానే ఎందుకు విచ్చుకున్నాయి? అమ్మో మా ఆయన వచ్చారు, అయ్యా మా ఇంట్లో మీ పాదం పెట్టండి అంటారు. పాదం పెట్టండి అంటే ఏంటి? అక్కడెక్కడో కూర్చుని ఇక్కడి నుంచి పాదం పెడతాడనే, మీరు రండి మా ఇంటికి అని దాని అర్థం. ఆయన కిరణములు తగిలాయి, ఆయన పాదములు వచ్చాయి అంటే స్వామి వచ్చారు. ఆవిడ తలుపులు తెరిచి చటుక్కుని ఏం చేస్తుంది? పద్మాలయ లక్ష్మీదేవి. కాబట్టి ఆయన వస్తే ఏమిటి అంటుందా? అసలు లోపల కూర్చున్న లక్ష్మి ఆయన పాద సంవాహనం చేస్తుంది, కాళ్ళు ఒత్తుతుంది. లక్ష్మీ చేత పాదములు ఒత్తబడేవాడు ఎవడు? విష్ణువు. పద్మములకు కిరణములు తగలగానే విచ్చుకుంటున్నాయంటే ఆ కిరణము పద్మంలోకి వెళ్ళినప్పుడు ఒత్తుతున్నది ఎవరు? లక్ష్మి. కాబట్టి ఆయన ఎవరు? విష్ణువు. ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ. అంతేకాదు శ్రీ మహావిష్ణువుకు లక్షణం ఉంది. ఆయన కన్నా బరువైన వాడు లోకంలో ఎవరైనా ఉంటాడా? సమస్త బ్రహ్మాండములు ఆయన కడుపులో ఉన్నాయి. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నొర్వకను దరంబులో ఉన్న జగముల వ్రేగున జగతి కదులా అంటాడు భీష్మాచార్యుల వారు. ఆ రథం నుంచి దూకితే ఆయన కడుపులో ఉన్నటువంటి జగములన్నీ కూడా ఇలా ఊగే. బాలకృష్ణుడికి దశమస్కంధంలో బాల్యలీలలో ఏది మన్ను తిన్నావుట నోరు తెరు అంటే ఆ నోరు ఇలా తెరిచి చూపించేటప్పటికీ తెల్లబోయిందా లేదా యశోదాదేవి? సమస్త బ్రహ్మాండములు ఆయన కడుపులో కనపడ్డాయి. ఇన్ని బ్రహ్మాండములు కడుపులో ఉన్నటువంటి వాడు ఎంత బరువుగా ఉంటాడు? ఇంత బరువుగా ఉన్నటువంటి వాడిని ఎవరైనా ఎత్తుకుని మొయ్యాలనుకోండి, మోసేటప్పుడు బరువునంతటిని ఏది ఉంచుకుంటుంది? తొడలు ఉంచుకుంటాయి. ఇక తొడలు లావుగా ఉంటాయి. తొడలకి బలం ఉందనుకోండి, బరువు ఎత్తగలుగుతాడు. గరుత్మంతుని యొక్క తొడలు ఎంత బలం ఉండాలి ఇటువంటి విష్ణువుని వహించి తీసుకెళ్లాలంటే తక్కువ దూరాలా? పైగా అయ్యా ఏదో ఓ నెల్లాళ్ళలో తీసుకెళ్తానండి అంటే కుదురుతుందా? ఎక్కడ ఎవరు ఆర్తితో పిలుస్తారో వెళ్ళిపోవాలంతే ఉత్తర క్షణంలో. అంత వేగంగా తీసుకెళ్ళాలి. ఊర్నాయనో మీరు ఎక్కాక ఎక్కడ వెళ్ళగలండి బాబు, ఇంత బరువు పట్టుకుని అనడానికి ఉండదు. ఆయన చమత్కారం ఏమిటంటే అంత బరువైన వాడు గరుత్మంతుని అధిరోహించినప్పుడు తొడలకి నిప్పి పెట్టకుండా వెళ్ళడానికి భక్తుడిని అనుగ్రహిస్తాడు. గరుత్మంతుని తొడలైన నెప్పెట్టావు, అంత హాయిగా తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. అంటే తీసుకెళ్ళాడన్న కీర్తి గరుత్మంతుడికి కట్టబెడతాడు. నిజానికి ఆయన అంత బరువైన వాడైన సూర్యుడు అంత గొప్పవాడు, అంత తేజోబింబం.
నక్షత్రముల కాంతుల్ని కూడా వెలవెలబోయేటట్టు చెయ్యగలిగినటువంటి వాడు. తారక అంటే కనుగుడ్డు, కనుగుడ్డు అని కూడా ఒక అర్థం ఉంది. తారక పెద్ద కాంతిని చూసినా వెలవెలబోతుంది, సూర్యుడు లేకపోతే చూడలేదు. తారకలు వెలవెలబోతాయి ఆయన ప్రకాశిస్తే. నక్షత్రాలు రాత్రి బ్రహ్మాండంగా కనబడతాయి, సూర్యుడు వస్తే మిణుకు 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 అసలు మధ్యాహ్నానికి కనబడతాయి. అంత కాంతి కలిగిన వాడు, అంత పెద్ద శరీరం ఉన్నవాడు. అటువంటి వాడు విష్ణువు నిప్పి పెట్టకుండా, గరుత్మంతుడి తొడలకి ఖేదం కలగకుండా ఎలా వెడతాడో అలా అసలు తొడలేనటువంటి అరుణుడు సారథ్యం చేస్తుంటే వెడుతుంటాడు. మరి ఇంత బరువున్నవాడిని రథం మీద కూర్చోబెట్టి సారథ్యం చేయడానికి ఎంత బలమైన తొడలున్నవాడు ఉండాలి. కానీ అసలు తొడలేలేవు, ఎందుకంటే గుడ్డు చిరిమేసింది వినత. వినిమేసినప్పుడు అధోభాగం లేని పిల్లవాడు పుట్టాడు శరీరం. ఆ అరుణుడు, ఆ అనూరుడు ఆయన ముందు కనబడతాడు కాబట్టి ఆకాశం ఎర్రబడుతుంది. కాబట్టి తొడలు లేనటువంటి అనూరుడు సూర్యనారాయణమూర్తిని వహిస్తున్నాడు. తొడలోకి ఇబ్బంది లేకుండా గరుత్మంతుడు వహిస్తున్నాడు. విష్ణువుతో సదృశం ఉందా లేదా? విష్ణువుకో లక్షణం ఉంది. తలుచుకున్న ఉత్తర క్షణంలో ఒక 5 నిమిషాలు కూడా ఆలోచించాడు, అలా పెరిగిపోయి వెళ్ళిపోతాడు, అన్ని లోకాలు ఆక్రమించేస్తాడు. వామనమూర్తి వృత్తాంతంలో ఇంతంతై వటుడు ఇంతై వరుయుతానింతై అభోవీధిపై ఎంతై తోయద మండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై ఎంతై చంద్రునకంతై ధ్రువునిపై ఎంతై మహర్వాటిపై ఎంతై సత్యపదోన్నతుండగుతు బ్రహ్మాండంత సంబద్ధి అయి పెరిగిపోయాడా లేదా? త్రివిక్రమావతారం కింద సూర్యుడు ఉదయించిన తర్వాత ఎంతసేపట్లో లోకాలన్నింటినీ ఆక్రమించేస్తాడు తన కిరణాలతో. ఆక్రమించడంలో విష్ణువు ఎలా ఆక్రమిస్తారో సూర్యనారాయణమూర్తి అలాగే ఆక్రమిస్తారు. కాబట్టి విష్ణువా కాదా? ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివ. శివుడు అష్టమూర్తి తత్వంగా ఉంటాడు. శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ భోరంభంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యస్తకం నాణ్యకించన విద్యతే వృషతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు. ఆయన 8 మూర్తులుగా ఉంటాడు. అందుకే పృథివీ ఆయనే, జలం ఆయనే, అగ్ని ఆయనే, వాయువు ఆయనే, ఆకాశం ఆయనే, సూర్యుడు ఆయనే, చంద్రుడు ఆయనే, యజమాని ఆయనే. 8 ఆయనగానే ఉంటాడు. అష్టమూర్తి తత్వం అంటారు. అందుకే కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, కోణార్కలో సూర్యలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాఠ్మండులో యజమానలింగం. 8 అష్టమూర్తి తత్వంలో ఉంటాయి. సూర్యుడు మొట్టమొదట నీటిని అంతటినీ సృష్టించాడు. ఆయన నీటిని తీసుకొచ్చి పోస్తున్నాడు కాబట్టి నీటి రూపంలో ఉన్నాడా లేడా? జంబుకేశ్వరంలో జలలింగ రూపంలో ఉన్నవాడు సూర్యుడేనా కాదా? అప్పుడు అలాగే తన యొక్క కిరణములు అన్నీ పడి ప్రకాశించడానికి వ్యాపకత్వంతో ఇంత పెద్ద భూమిని నిర్ణయించినవాడు సూర్యభగవానుడే. నీటి నుంచి పైకి తీశాడని మీతో చెప్పాను. అయినప్పుడు ఈ పృథివీ స్వరూపం కాంచీలో ఉన్నటువంటి పృథివీలింగం ఏదుందో అది సూర్యుడేనా కాదా ఈ భూస్వరూపంగా? కాబట్టి ఆయనే కాంచీలో ఉన్న పృథివీలింగం, ఆయనే అగ్ని, ఆయనే వేడి. అందుకే అరుణాచలంలో అగ్నిలింగం ఆయనే. ఆయన ఆకాష్ అంటే అంతటా ప్రకాశిస్తాడు, అంతటా నిండిపోయి ఉంటుంది ఆయన యొక్క తేజస్సు. కాబట్టి చిదంబరంలో ఆకాశలింగం ఆయనే. ఆయన యొక్క మనశుద్ధియే వాయుతరంగములుగా తిరుగుతూ ఉంటుంది అని లోకములను నిలబెడతాడు వాయువుగా. కాబట్టి శ్రీకాళహస్తిలో వాయులింగమై ఉన్నాడా? ఇక ఆయన కాంతి వలననైనా చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. కాబట్టి సూర్యప్రకాశమే చంద్రుడిగా నడుస్తోంది. కాబట్టి ఆ చంద్రుడు ఎవరో కాదు, సూర్యుడే. అయినప్పుడు ఆ చంద్రలింగం సీతాకుండంలో ఏదుందో అది సూర్యుడేనా అయ్యాడు? సూర్యుడు అన్న పేరుతో సూర్యలింగం అయినప్పుడు కోణార్కలో సూర్యలింగం సూర్యుడైతే శివుడేనా అయ్యాడు? ఇక ఒక యజమాని జీవితంలో ఎంతకాలం బ్రతికుండాలనేటటువంటిది ఆయుర్దాయ రూపంలో సూర్య ఉదయముల యందు నిర్ణయించి యజమానిగా అతిథులకు సత్కారం చేసి పుణ్యాన్ని సంపాదించుకోవడానికి తేజస్సుని, ఐశ్వర్యాన్ని, బుద్ధిని ఇస్తున్నటువంటి సూర్యనారాయణమూర్తే. కాబట్టి యజమాని ఆయనేనా? కాబట్టి 8 మూర్తులుగా శివుడు ఉంటే 8 మూర్తులుగా సూర్యుడు ఉంటున్నాడా? ఉన్నప్పటికీ శివుడికి సూర్యుడికి భేదం ఉందా? ఏమీ లేదు. లేనప్పుడు ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివ.